విశ్వస్వరూపాయ నమో తేజస్వరూపిణే ప్రేమానందయతీంద్రాయ గురుదేవాయ తే నమః. బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు, సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు, బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి గురుదేవుల పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు. వాయుపుత్రం మహావీరం అంజనానందవర్ధనం సీతారామ ప్రియం భక్తం తం కపీశం నమామ్యహం. శ్రీ హనుమంతుల వారు వాయుపుత్రుని కుమారుడు, అంజనాదేవి యొక్క ఆనందాన్ని పెంపొందించేటటువంటి వారు, సీతారామచంద్రుని యొక్క ప్రియుడు, ప్రియభక్తుడు అయినటువంటి కపీశ్వరుడు అయినటువంటి శ్రీ ఆంజనేయ స్వామి పాదారవిందములకు సాష్టాంగ నమస్కారములు. వైశాఖమాసే కృష్ణపక్షే వై దశమే మందవాసరే పూర్వాభాద్ర పశూతాయ మంగళం శ్రీ హనుమతే. మరి శ్రీ ఆంజనేయ స్వాముల వారు వైశాఖ మాసము కృష్ణపక్షము నందు దశమి రోజున, మందవాసరము రోజున, శనివారము రోజున, పూర్వాభాద్ర నక్షత్రమునందు శ్రీ ఆంజనేయ స్వాముల వారు జన్మించినారు. మరి ఈనాడు మనము ప్రపంచం అందరూ కూడా ఈనాడు ఆంజనేయ స్వామి వారి యొక్క జయంత్యోత్సవములను చాలా వైభవోపేతంగా ఆనందోత్సాహములతో ప్రతి భక్తులు జరుపుకుంటూ ఉన్నారు. మరి ఆంజనేయ యొక్క నామాన్ని ఎవరైతే స్మరిస్తూ ధ్యానిస్తూ ఉంటారో ప్రతి భక్తుడు కూడా ఎంతో ఆనందభరితుడు అవుతారు. హనుమ అనగానే ప్రతి ఒక్కరి యొక్క హృదయములో ఆనందము, ధైర్యము, భక్తి, సేవ, తత్పరత ఇటువంటి యొక్క లక్షణాలు తమ హృదయములో పెంపొందుతూ ఉంటాయి. మరి ఈనాడు ఈ హనుమ యొక్క జయంతోత్సవములను మనందరము వైభవోపేతంగా జరుపుకుంటూ ఉన్నాము. ఇది అంతా కూడా మనకు ఎంతో ఆనందదాయకము. ఈ హనుమ యొక్క అవతారము మనకు పరమశివుడు మనకు ప్రసాదించినటువంటిది. ఇది మనకు ఎంతో ఆనందదాయకము. మరి ఈనాడు మనము భక్తిని ఎట్టి భక్తిని కలిగి ఉండాలి, ఎట్టి గురువుయందు ఎట్టి సేవా తత్పరతను భక్తిని కలిగి ఉండాలి అనేది మనకు ఒక మార్గనిర్దేశకంగా మనకు తెలియాలి అంటే ఒక హనుమత్ చరిత్రనే మనకు ఆధారభూతము. మరి ఈనాడు త్రేతాయుగంలో వెలిసినటువంటి ఆంజనేయ స్వామి యొక్క భక్తి, సేవ, తత్పరతలు, శక్తి మనం ఈనాడు కూడా మనము ఆదర్శప్రాయంగా తీసుకుంటూ ఉన్నాము. ఎందుకంటే స్వామివారి యొక్క భక్తి, సేవ అటువంటిది. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూతముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీ ఆంజనేయ స్వాముల వారు మనసు కంటేను గాలి కంటేను వేగంగా ప్రయాణించేటువంటి వాడు. ఇంకా స్వాముల వారు జితేంద్రియుడు, సర్వ ఇంద్రియాలను జయించినటువంటి వాడు. బుద్ధిమతాం వరిష్టం, బుద్ధిమంతులలో జ్ఞానవంతులలో చాలా శ్రేష్ఠుడు అయినటువంటి వారు. వాయుదేవుని కుమారుడు, వానరాలకు నాయకుడు అయినటువంటి వాడు. శ్రీరామ దూతుడు, సేవకుడు, బంటువు అయినటువంటి శ్రీ ఆంజనేయ స్వామి పాదారవిందములకు సాష్టాంగ నమస్కారములు. మరి మనము ఇట్టి గొప్ప మహిమోన్నతమైనటువంటి శక్తిని మనము ఆంజనేయ స్వామి చూడగానే మనకు తెలుస్తుంది. మరి మనసు కంటేను మరి మనము మనసులో పలాని క్షేత్రము అని అనుకోగానే మనకు అది మనం ఒక ప్రాంతాన్ని మనము హృదయములో అనుకున్నప్పుడు అనుకునేటందుకు ఒక్క రెప్పపాటు కొద్ది క్షణము కూడా మనకు పట్టదు.
మరి అంతకంటే వేగంగా కూడా శ్రీ ఆంజనేయ స్వాముల వారు వేగంగా ప్రయాణం చేస్తారు. అంటే స్వాముల వారి యొక్క శక్తి మహోన్నతము ఎంత గొప్పదో మనకు తెలుస్తూ ఉన్నది. ఇట్టి గొప్ప అనుమానాది సిద్ధులు కలిగినటువంటి వారు ఎవరంటే మన హనుమంతుడు. బుద్ధిమతాం వరిష్టం. ఇంకా జ్ఞానవంతులలో బుద్ధిమంతులలో చాలా శ్రేష్ఠుడైనటువంటి వారు ఎవరు అని చెప్పుకుంటే మనం మన ఆంజనేయ స్వాముల వారిని చెప్పుకోవచ్చును. ఇంతటి గొప్ప శక్తిపరుడు ఆంజనేయ స్వామి. గోస్పదీకృత వారాసి మసకీకృత రాక్షసాం రామాయణ మహామాల రత్నం వందే నీలాత్మజం. శ్రీ ఆంజనేయ స్వాముల వారు గోస్పాదము గోమాత యొక్క పాదముల యొక్క దూరాన్ని ఎంత సులువుగా దాటుకుంటామో అంత సునాయాసముగా స్వాముల వారు ఎంతో యోజనములతో కూడినటువంటి ఆ సముద్రాన్ని అంత సులువుగా దాటినారు. మనం దోమలను చంపుట ఎంత సులభమో అంత సులభోపేతంగా మహాభయంకరమైనటువంటి రాక్షస సమూహాన్ని అంతటిని కూడా వధింపచేసినాడు. రామాయణం అనే మహామాలలో శ్రీ ఆంజనేయ స్వాముల వారు ఒక గుత్తిగా నిత్యం వెలుగొందుతూ తేజోమాయమై ఉన్నాడు. అటువంటి శ్రీ ఆంజనేయ స్వాముల వారి పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు. మరి స్వాముల వారి యొక్క గొప్పతనాన్ని మనము స్మరించుకుంటున్నాం. ఈనాడు ఆంజనేయ స్వాముల వారి యొక్క జయంతోత్సవములు. మరి ఈనాడు ఆంజనేయ స్వామి యొక్క గొప్పతనాన్ని, వారి భక్తి తత్పరతను, వారి లోక కళ్యాణ పనులను, వారు స్థాపించినటువంటి సనాతన ధర్మ సమాజాన్ని మన అందరము కూడా ఈనాడు స్మరింప చేసుకుంటూ అట్టి ఆంజనేయ స్వామి యొక్క సేవా తత్పరతను, సనాతన ధర్మశీలతను మనము కూడా ఆచరించుకుంటూ అట్టి మార్గంలో పయనించేటందుకు మనకు ఆంజనేయ స్వాముల వారి యొక్క చరిత్రే మనకు ఆధారము. మరి స్వాముల వారు చూడండి, అంతటి సముద్రాన్ని కూడా ఒక గోమాత యొక్క పాదములను దాటుటే ఎంత సులభమో మరి అంత సులభోపేతంగా స్వాముల వారు ఆ సముద్రాన్ని లంఘింప చేసినారు. ఇంకా స్వాముల వారు మరి ఎంతో మహిమతోపేతులు అయినటువంటి రాక్షస సమూహాన్ని అంతటిని కూడా స్వాముల వారు దోమలను చంపినట్టుగా వారిని వధింప చేసినారు. ఇంతటి మహిమోన్నత శక్తి కలిగినటువంటి వారు మహావీరులు, వాయుపుత్ర తనయులు, అంజనీనంద సుతుడు అయినటువంటి వారు శ్రీ మన ఆంజనేయ స్వాముల వారు. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కుతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఇంకా స్వాముల వారు ఈ లంకలో ఉన్నటువంటి సమస్త భూతపేత పిశాచాలను, మహారాక్షసులను అందరినీ దునుమాడి మనను రక్షింపచేసేటువంటి వాడు. దయ్యాల బారి నుండి మనను, పీడాల నుంచి మనను చేసేటువంటి వారు ఎవరు అంటే ఆంజనేయ స్వాముల వారు. మరి ఎక్కడెక్కడైతే ఏ భక్తులు రామ భజన చేస్తూ రామ కీర్తనను చేస్తూ ఉంటారో అక్కడ ఆంజనేయ స్వాముల వారు ప్రత్యక్షమయ్యి తమ ఆ కీర్తనలు వింటూ తన యొక్క కళ్ళ నుంచి ఆ బాష్పవారిలోచనం కన్నీళ్లను కారుస్తూ తాము మయమరచి పులకరించి ఆ యొక్క రామనామాన్ని పులకరిస్తూ తాను మరిచిపోయి తన్మయత్వం చెందుతూ ఉంటారు. మరి అటువంటి గొప్ప భక్తుడు ఎవరు అంటే ఆంజనేయ స్వాముల వారు. అట్టి మహోన్నత భక్తి సేవా తత్పరత కలిగినటువంటి శ్రీ ఆంజనేయ స్వాముల వారి పాదార విందములకు సాష్టాంగ నమస్కారములు. మరి ఈనాడు కూడా మన కలియుగంలో మనము ఏ విధంగా భక్తిని కలిగి ఉండాలి, ఎంతటి భక్తిని మనము కలిగి ఉండాలి
ఎంత మనము దాసానుదాసులమై ఉండాలో మనకు చూపించినటువంటి వారు ఎవరు అంటే శ్రీ ఆంజనేయ స్వాముల వారు. తాము ఎంతో కార్యాలు చేసి రామాయణాన్ని, ఈ యొక్క రామాయణం అనే మహామాలలో ఒక మాలకు ఒక గుత్తి, ఆ యొక్క పుష్పమాలకు ఆ గుత్తి లేనప్పుడు ఆ మాల యొక్క ఆకారము ఉండదు, అది ఒక మాలగా గుర్తింపబడదు. ఎప్పుడు ఆ పుష్పమాలకు కిందగా ఆ గుత్తి ఉంటుందో అప్పుడు అది మాలగా గుర్తించబడుతుంది. అది మాలగా తేజోమయంగా ఉంటుంది. అదేవిధంగా ఈ రామాయణం అనే ఈ మహామాలలో ఆంజనేయ స్వాముల వారు ఒక గుత్తిగా ఉన్నారు. ఆంజనేయ స్వామి లేనిచో రామాయణమే లేనది విధంగా ఉంటుంది. శ్రీ రాముల వారే స్వయంగా సీతామాతతో చెప్పుతూ, ఓ సీతామాత, ఆంజనేయ స్వామి చేసినటువంటి ఈ సహాయానికి నేను ఏమిచ్చి చేసినా రుణము తీర్చుకోలేను, కావున నేనుగా ఆంజనేయ స్వామికి సమర్పణ అవుతున్నాను అని చెప్పుకున్నారు. కాబట్టి స్వాముల వారి యొక్క శక్తి యొక్క ఘనత అంత గొప్పది. ఇంకా స్వాముల వారు, ఆంజనేయ స్వాముల వారు శ్రీరామచంద్రుని యొక్క పట్టాభిషేక సమయంలో రాముల వారు సీతామాతకు సమర్పించినటువంటి ముత్యాలహారాన్ని ఆంజనేయ స్వామికి కానుకగా ఇస్తుంది. అప్పుడు శ్రీ ఆంజనేయ స్వాముల వారు ఆ ముత్యాలహారాన్ని ఒక్కొక్క ముత్యాల పూసను కొరుకుతూ అందులో ఆ ముత్యాలని ఆ మాలను విచ్ఛేదింపజేస్తూ అందులో ఆ కొరుకుతూ అందులో నా యొక్క రాముడేమన్నా కనిపిస్తున్నాడో అని చూస్తూ ఉన్నాడు. ఇంకా ఆ పూసలు తన చెవుల దగ్గర పెట్టుకొని ఇందులో ఏమన్నా రామనామము వినిపిస్తుందా అని చూస్తూ ఉన్నాడు. ఇలా పదే పూసను కొరుకుతూ చూస్తూ తన చెవుల దగ్గర వింటూ ఉన్నాడు. అప్పుడు సీతామాత ఈ దృశ్యాన్నంతా చూసి, హనుమ, ఏమి ఈ హారాన్ని ఈ విధంగా నువ్వు పగలగొడుతూ చూస్తూ వింటూ ఉన్నావు అంటే, అమ్మా, ఈ ముత్యాల హారాల యందు, ఈ పూసల యందు రాముడు లేడు, అందులో రామనామము వినపడలేదు అని చెబుతాడు. మరి నువ్వు ఎక్కడైనా నీ రామనామాన్ని నువ్వు దర్శింప చేయగలుగుతావా అంటే అని సీతామాత ఆంజనేయ స్వామిని అడిగినప్పుడు, అప్పుడు ఆంజనేయ స్వాముల వారు, అమ్మ, నేను తెలియజేస్తానని చెప్పి అప్పుడు తమ యొక్క హృదయ వక్షస్థలంలో, తమ యొక్క హృదయ భాగములో తన వేళ్లతో తమ యొక్క వక్షస్థలాన్ని అంతా, హృదయాన్నంతా, చర్మాన్ని చీల్చి తన హృదయములో ఆ సీతారాములను దర్శింపచేసినాడు. అక్కడ ఉన్నటువంటి ఆ వానర సైన్యమంతా, ఆ సమూహము, రామభక్త సమూహం అంతా కూడా ఆంజనేయ స్వాముల వారి యొక్క హృదయములో సీతారామచంద్రులను చూసి అందరూ చాలా ఆశ్చర్యపోయి ఆంజనేయ స్వామి యొక్క రామభక్తిని చూసి వాళ్ళు ఎంతో మైమరిచి ఆశ్చర్యచకితులు అయినారు. ఇంకా ఆంజనేయ స్వామి వారి యొక్క ప్రతి రోమము కూడా చూస్తే ఆ రోమాన్ని తీసి చెవి దగ్గర ఉంచినప్పుడు ప్రతి రోమము కూడా రామ్ రామ్ అనే శబ్దాన్ని ఇస్తూ ఉన్నది. మరి ఇంతటి భక్తిని కలిగినటువంటి వారు ఎవరు అంటే శ్రీ ఆంజనేయ స్వాముల వారు. ఇంకా ఎవరైనా మారుతుని అడిగినప్పుడు నువ్వు ఎవరు అని అడిగితే, నేను రామదాసుని, నేను రామబంటుని, రామసేవకునని చెప్పుకునేటువంటి వాడు. తను ఎంతో గొప్ప కార్యాలు చేసినప్పటికీ నేను చేయలేదు, ఈ కార్యమంతా నా గురుదేవులు, నా శ్రీరాములే నాకు ఈ కార్యాన్ని జరిపించినాడని చెప్పుకుంటూ ఉంటాడు. మరి మనము కూడా ఏ చిన్న కొద్దిపాటి కార్యాలు మనం విజయం చేకూర్చుకున్నా మనం ఎంతో పొంగిపోతూ ఇది నేను చేసినానని చెప్పుకుంటూ ఉంటారు. అలా మనము చెప్పుకోకూడదు. ఇదంతా భగవంతుడే నా ద్వారా చేయిస్తున్నాడు, గురుదేవులే నా ద్వారా చేయిస్తున్నారని చెప్పుకోవడం వలన మనకు నిరహంకారులమయ్యి మనలో భక్తి తత్పరతలు పెరిగి మనకు జ్ఞానోదయం కలుగుతుంది. దీని ద్వారా మనము ఆంజనేయ స్వామి లాంటి భక్తిని, అటువంటి శక్తిని, బుద్ధిని, జ్ఞానాన్ని కలుగుతుంది. జ్ఞానోదేవత కైవల్యము. ఇట్టి స్థితిని మనము
పొందుతాము. శ్రీరామచంద్రుల వారు శ్రీ ఆంజనేయ స్వాముల వారిని అడుగుతూ, హనుమా నీకు నాకు గల భేదం ఏదో ఎటునో చెప్పగలవా అని అడిగినప్పుడు అప్పుడు శ్రీ ఆంజనేయ స్వాముల వారు ఇలా చెబుతూ, ఓ ప్రభువా, దేహ దుష్ట్యాతు దాసోహం జీవ దుష్ట్యా త్వదంశకః ఆత్మదుష్ట్యాత్వమేవాహం ఇది మే నిశ్చితామతి. ఓ స్వామి, దేహ దృష్టితో చూసినప్పుడు నేను నీకు దాసుడను, జీవాత్మ దృష్టితో చూసినప్పుడు నీ అంశనే నేను, ఆత్మదృష్టితో చూసినప్పుడు మీరే నేను అని ఈ విధంగా ఆంజనేయ స్వాముల వారు చాలా చక్కగా మనకు సెలవు ఇచ్చి ఉన్నారు. మరి మనము కూడా ఈనాడు సంసార సాగరములో మునుగుపోయి గురువు యొక్క తత్పరతను మనం తెలుసుకోలేక ఈనాడు మాయలో పడి జీవుడు ఎంతో వ్యయ ప్రయాసాలకు కూడి ఉన్నాడు. మరి అది గురువు దగ్గరకు వచ్చి గురుపదేశములను పొంది జ్ఞానాన్ని పొంది తను ఈ విధమైనటువంటి తత్వాన్ని పొందాలి. నేను దేవుని యొక్క సేవలో ఒక దాసుడిని, ఆ జీవాత్మ యొక్క భగవంతుని యొక్క అంశనే నేను, స్వామి యొక్క ఆ జీవాత్మే పరమాత్మ, ఆత్మదృష్టితో నేను ఎవరినో కాదు ఆ పరమాత్మనే అనే ఈ త్రికరణ శుద్ధిగా ఈ జ్ఞానాన్ని తను మనసులో పొందాలి. అప్పుడే మనము మారుతి ఈ ఆంజనేయ స్వామి యొక్క బంటులము పుత్రులము అని మనము అనిపించుకోగలుగుతాము. అంతటి శక్తిని మనము కూడా పొందాలి. అప్పుడే మనము ఆంజనేయ స్వాముల వారి యొక్క రుణము తీర్చినటువంటి వాళ్ళము అవుతాము. హనుమానంజనాసో నో వాయుపుత్రో మహాబలః రామేష్ట పల్గుణ సఖః పింగాక్షో మిత విక్రమః ఉదతిక్రమనిశ్చైవ సీతాశోక వినాశకః లక్ష్మణ ప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పః సైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పటే నిత్యం యాత్రాకాలే చ విశేషతః తస్య మృత్యు భయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. మరి ఎవరైతే ఈ హనుమంతుని యొక్క 12 నామములను 12 సమయమునందు యాత్రాకాలమయందు పఠించుదురో వారికి మృత్యు భయము తొలగిపోయి సర్వత్రా విజయము చేకూరుతూ ఉంటుంది. మరి ఈ విధముగా మనము హనుమంతుని యొక్క చరిత్రను మనము విని వారు నడిచినటువంటి బాటలో మనము నడిచి అట్టి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాలని కోరుతూ ఉన్నాను. ఆంజనేయ స్వామి వారి యొక్క పూజను మనం ఏ విధంగా చేసుకోవాలి? ఓం మమోపాత సమస్త దుర్దయక్షద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీతత్వం శ్రీ మహావిష్ణోరాజ్ఞయ ప్రవర్తమానస్యాద్య బ్రహ్మణః ద్వితీయ ప్రార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్ష భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్యాగ్నేయ దిగ్భాగే కృష్ణాకావేర్యోః మధ్యప్రదేశే శ్రీ గండి వీరాంజనేయ స్వామి మహాపుణ్యక్షేత్రే పాపాగ్ని నదీ తీర సమీపే బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి తపోవనము ఆశ్రమము మహాపుణ్యస్థలే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధోస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠీ సంవత్సరాमध्ये స్వస్తి స్త్రీ క్రోధి నామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతో వైశాఖమాసే కృష్ణపక్షే దశమ్యాం శుభపుణ్యతిథో మందవాసరయుక్తానాం పూర్వాభాద్ర నక్షత్రే శుభయోగే శుభకరణాం ఏవం గణ విశేషణ విశిష్టాయాం శ్రీమాన్ గోత్రః గోత్రోద్భవస్య పరబ్రహ్మ గోత్రోద్భవస్య స్వయం ప్రకాశ జ్ఞాననామధేయస్య సర్వేషాం గోత్రాణం సర్వేషాం నామానాం భక్తజనానాం. ఇక్కడ మీరు మీ ప్రాంతముల యొక్క పేర్లను నదులను మీరు శ్రీశైలమునకు ఏ దిక్కున ఉన్నారో మీ ప్రాంతము యొక్క ప్రాంతాల నదుల పేర్లను చెప్పుకోవాలి. ఇక్కడ మీ గోత్రనామాదులను మీ కుటుంబం యొక్క పేర్లను అన్నీ చెప్పుకోవాలి.
సర్వేషాం గోత్రాణం సర్వేషాం నామానాం భక్తజనానాం క్షేమస్థైర్య ధైర్య విజయాభయాయు ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం తాపత్రయ దుఃఖ నివారణ సిద్ధ్యర్థం మమ శరీరే సమస్త రోగ పీడ గ్రహ నివారణ సిద్ధ్యర్థం మమ అపమృత్యు పరిహార ద్వారా శుభ ఆయుష్యాభివృద్ధి సిద్ధ్యర్థం అస్మిన్ లోకే క్షామ డాంబర మహామారి ముఖరోగ ప్రవేశాగ్ని జార చోర భయ నివారణ సిద్ధ్యర్థం సకల సస్యాభివృద్ధి సిద్ధ్యర్థం సకల కళ్యాణాభివృద్ధి సిద్ధ్యర్థం సకల జనానందాభివృద్ధి సిద్ధ్యర్థం సకల జనా న్యాయ పరిపాలన యోగ్యత సిద్ధ్యర్థం లోక కళ్యాణార్థం సమస్త సుమంగళాని సిద్ధ్యర్థం శ్రీ హనుమద్దేవతాముద్దిశ్య శ్రీ హనుమద్దేవత సంపూర్ణత అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం శ్రీ హనుమద్దేవత షోడశోపచార పూజ అంచకరిష్యే అని చెప్పుకొని తరువాత హనుమద్దేవతకు షోడశోపచార పూజను చేయవలెను. స్వాముల వారిని ధ్యానం చేసుకొని తరువాత తనకు పంచపాత్ర తీసుకొని తన శిరస్సు పైన 3 సార్లు నీళ్లను ప్రోక్షణ చేసుకుంటూ ఓం అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాన్ గతోపివా యస్మరేత్ పుండరీకాక్షం సభాహ్యాభ్యంతర శుచి పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః అని ముమ్మారు శిరస్సు పైన నీళ్లను ప్రోక్షణ చేసుకోవాలి. తరువాత గణపతిని తరువాత గణపతి దేవుణ్ణి ప్రార్థన చేసుకొని స్వాముల వారి యొక్క పూజను పూర్తి చేసుకోవాలి. తరువాత శ్రీ ఆంజనేయ స్వాముల వారిని ధ్యానించుకుంటూ తరువాత స్వాముల వారికి ఆవాహనము, ఆసనము, పాద్యము, అర్ఘ్యము, స్నానము, వస్త్రము, యజ్ఞోపవీతము, గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యము, తాంబూలము, ప్రదక్షిణ, నమస్కారము, ఉద్వాసనలు ఈ విధంగా శ్రీ ఆంజనేయ స్వాముల వారికి షోడశ ఉపచారములను చేసుకోవలెను. ఇక్కడ స్నానం అనే చోట మీరు మన్యసూక్త రూపమున కానీ పురుష సూక్త రూపమున కానీ స్వాముల వారికి పంచామృత అభిషేక స్నానము చేసుకోవచ్చును. ఇక్కడ మీరు ఇంకా ఆయా హనుమంతుని యొక్క స్తోత్రాలు కూడా మనము చేసుకోవాలి. హనుమాన్ చాలీసా మున్నగున్నటువంటి స్వాముల వారి యొక్క స్తోత్రములను మనము చేసుకోవాలి. తరువాత పూజ అనంతరము స్వాముల వారికి అక్షతలు చేత పట్టుకొని పూజ అయిపోయిన పూజ తదనంతరము కూడా అక్షతలు చేత పట్టుకొని అందులో నీరును ఉంచుకొని అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ ఆంజనేయ స్వామి దేవత పాదుకార్పితమస్తు అని ఆ అక్షతల నీరును స్వాముల వారి పాదముల దగ్గర ఉంచాలి. ఆ ఉంచినటువంటి అక్షతలు తమ శిరసున ధరిస్తూ ఓం సహస్ర పరమాదేవి శతమూల శతాంకుర సర్వగమహృతి మే పాపం దూర్వా దుస్వప్ననాశినే అని ఆ అక్షతలను శిరసు పైన ధరించాలి. శ్రీ హనుమద్దేవత ప్రసాదం శిరసా గృహ్ణంతో శ్రీ ఆంజనేయ స్వామి దేవత సంపూర్ణత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. ఓం శాంతి 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 అని ఈ విధంగా పూజను కూడా మీరు సంపూర్ణముగా చేసుకోవాలి. మరి ఈ పవిత్రమైనటువంటి హనుమాన్ జయంతి రోజున మీకు అందరికీ కూడా శ్రీ ఆంజనేయ స్వాముల వారి యొక్క సంపూర్ణ అనుగ్రహము శ్రీ గురుదేవుల వారి యొక్క ఆశీర్వాదములు మీకు అందరికీ కలగాలని కోరుతూ ఓం శాంతి శాంతి శాంతి.